నాకు బెలూన్లు పగిలిపోతాయని తెలుసు గానీ, ఇలా రేడియేటర్ ట్యూబులు కూడా పగిలిపోతాయని ఇవాళే తెలిసింది. మ్యాటర్ ఏమైందంటే హలో హీరోస్, మనం మార్నింగ్ లేసి బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యబో ఈ చల్లసాన మరీ ఘోరంగా ఉంది. పొద్దున లేసి ఈడు ఏంటి వర్కౌట్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? సో ఈ రోజు బుధవారం, సో లాస్ట్ బుధవారం అనమాట. మా ఫ్రెండ్స్ అందరూ నెక్స్ట్ వీక్ కి శబరిమల వెళ్ళిపోతున్నారు. ఈ సంవత్సరం నేను ఎలాగో మాల వేసుకోలేదు కదా, సో మా ఫ్రెండ్స్ అందరూ వేసుకున్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రూట్స్ ఇచ్చి పూజ చేసి చిన్న భజన అయితే చేసుకుందామని అయితే వెళ్తున్నాను. సో ఎవ్రీ బుధవారం అయితే మాక్సిమం ఏదో ఒక డివోషనల్ గానే ఉంటాను నేను. సో ఎలాగో ఇంటికి వెళ్తున్నా కదా, గొల్లపూడి అయ్యప్ప గుడి కూడా వెళ్దామని చూస్తే చూడండి ఎన్ని బైకులు ఉన్నాయి, అసలు ఖాళీయే లేదు. గుడికి కూడా డెకరేషన్ చేసి నీట్ గా ఉంచారు. అంటే బుధవారం కదా, అందరూ మాల్ టైం కదా, ఫుల్ రష్ ఉండిద్ది. మళ్ళీ విడి రోజుల్లో ఇంత రష్ ఉండదు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎంత రష్ ఉందో. క్రౌడ్ బాగానే ఉన్నారు, లైన్ కూడా పెద్దగానే ఉంది. కాకపోతే ఏంటంటే గుడికి వస్తే వచ్చే పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడా రాదు. సో మనం ప్రసాదం తినేసి ఇంకా బయటకైతే వచ్చాను. సరే ఇంకా మన డ్యూటీ వేసుకుందాం అనేసి బండి స్టార్ట్ చేసి చూస్తే ఏదో తేడా కొట్టింది. సరే తేడా కొట్టింది బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తే చూస్తే ఇదిగోండి ఇక్కడ బెలూన్ కనబడుతుందా, ఈ బెలూన్ కనిపించింది. సరే అని కొంచెం దూరం వెళ్తే చాలు టప్ అని పగిలిపి మొత్తం రేడియేటర్ లో వాటర్ ఉంది కదా, వాటర్ అంతా కారిపోతుంది. సరే ఏమైంది అనుకుని వెళ్తుంటే ఏమైతుందంటే ఇంజన్ హీట్ ఎక్కినప్పుడు బండి ఆగిపోతుంది. సో మళ్ళీ దానికోసం మళ్ళీ పైపు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాల్సి వచ్చింది.